ప్రేమపూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు శుభాలు వందనాలు తెలియచేస్తూ జాయ్ ఇన్ జీసస్ యవనస్తుల బృందం ఏర్పాటు చేసిన ఈ ఒక్క దినపు క్రిస్మస్ వేడుకలో నేను కూడా ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే సదవకాశం కలిగించిన దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రేమతో నన్ను ఈ కూడెకు ఆహ్వానించిన సహోదరులందరికీ సోదరులకు జాయ్ ఇన్ జీసస్ టీమ్ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి విశేషంగా వారికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఉన్న పెద్దలకు నేను వందనాలు తెలియచేస్తూ మరి వారి గృహద్వారాలు తెరిచి ప్రేమతో నాకు ఆతిథ్యమిస్తున్న మా ప్రియులు అలాగనే సహోదరి వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి ఈ స్థలములకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని వాక్యములో నుంచి ఒక వచనం చదివి చిన్న ప్రార్థనతో నా క్రిస్మస్ సందేశాన్ని నేను ఆరంభిస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం 51వ వచనం ఇలా ఉంది. మరియు ఆయన అనగా యేసు, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకై దీవించి అనుగ్రహించునుగాక. మరో స్థలములో మరో వచనం చదువుతాను. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడతడు అనగా యాకోబు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈరోజు ఉదయకాలం బైబిల్లో ఒక యవనస్తుని యొక్క క్రిస్మస్ 23వ కీర్తన మొదటి వచనం ఆధారంగా చేసుకొని చెప్పాను. మరి అనేక మంది యవనస్తులు కడు శ్రద్ధతో దేవుని వాక్యం విని వాక్యమునకు స్పందించి మరి స్థలములో వారు ప్రార్థన చేసుకుని ప్రభువుకు తమ తాము సమర్పించుకోవడం అదెంతో మరి ఆశీర్వాదకరమైన సంతోషకరమైన గడియ అయింది. మళ్ళీ ఈ రాత్రి జాయ్ ఇన్ జీసస్ వారు ఏర్పాటు చేసిన ఈ యవ్వన బృందం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలో మరొక యవనస్తుని యొక్క క్రిస్మస్ మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడే సోదరులు విజయ్ గారు ప్రార్థించినట్లుగా దేవుని వాక్యం ఎక్కడ బయలు వెడలుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది, చీకటి పటాపంచలవుతుంది. కనుక మన హృదయాలలో, మన ప్రాంతాలలో, మన కుటుంబాల్లో ఉన్న చీకటి తొలగి అది వెలుగుమయమవునట్టు
మరి వెలుగుకు మనం స్వాగతించి చీకటిని వదిలించుకోవడానికి మనసు కలిగిన వారమై ఆయన వైపు మనం చూద్దాం. చిన్న ప్రార్థన. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. ఆకాశం మీ సింహాసనమని మీరు చెప్పారు. ఈ భూమి నా పాదపీఠం అని మీరు సెలవిచ్చారు. అటువంటి నీ పాదపీఠమైన భూమి మీద అమీనాబాద్లో నీ పిల్లలంగా మేము చేరి వచ్చి జాయ్ ఇన్ జీసస్ వారు ఏర్పాటు చేసిన యవనస్తుల కూడికలో నీ వాక్యాలు వినేందుకు మీ పాదాల చెంత కూర్చున్నాము. కనికరించి మీరు మాతో మాట్లాడాలి అని మా ప్రార్థన. మా అక్కర కొలది మా అవసరమును బట్టి నీ వాక్కు చేత సమీపానికి వచ్చిన వారిని, నీ వాక్కు చేత దూరముగా ఉండి దేవుని మాటలు ఆలకిస్తున్న ఈ ప్రాంతీయులను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి పరిశుద్ధ నామమునకు మీరు తెచ్చుకునమని, నా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణం చేయమని, కృపచూపమని, కరుణించమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనమంతా ఒక ఉనికి కలిగి ఇక్కడ ఉన్నాము అంటే మనమంతా ఎక్కడో ఒక దగ్గర పుట్టాం. ఏదో ఊరు అయ్యుంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనం పుట్టాం. అయితే మనం పుట్టక మునుపు ఏ ఊర్లో పుడతామో మనం ఎరిగి పుట్టలేదు. ఈరోజు ఎవరి పుట్టినరోజు అని ఈ వేడుకను మనం ఈ స్థలములో జరిగించుకుంటున్నామో ఆయన ఆశ్చర్యకరుడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన పుట్టక మునిపే ఏ ఊర్లో పుడతాడో ఆయన ఎరిగినవాడు. మనమంతా ఎవరికో ఒకరికి పుట్టాం. మనకు జన్మనిచ్చిన అమ్మ ఉంది, జన్మనిచ్చిన నాయనున్నాడు. మనం ఎవరికో ఒకరికి పుట్టాం. కానీ ఈరోజు ఎవరి పుట్టినరోజు అని ఈ వేడుక జరిగించుకుంటున్నామో ఆయన పుట్టక మునిపే ఎవరికి పుడతాడో ఎరిగినవాడు. మనం పుట్టాం గాని ఎవరికి పుడతామో ఎరిగి పుట్టలేదు. ఎక్కడ పుట్టాలో ఎరిగి పుట్టలేదు, ఎవరికి పుట్టాలో ఎరిగి పుట్టలేదు, కానీ పుట్టాం. కానీ ఈరోజు ఎవరి జన్మదిన వేడుక చేసుకుంటున్నామో ఎక్కడ పుట్టాలో ఎరిగే పుట్టాడు, ఎవరికి పుట్టాలో ఎరిగే పుట్టాడు. పుట్టిన తరువాత మనం ఏమి చెయ్యవలసి ఉంటుందో ఈ భూమి మీద మనం ఎవరము ఎరిగి పుట్టలేదు. అందుకనే ఏం చెయ్యాలి అనే తపనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. చదివే వాళ్ళు చదువుతున్నారు, పనులు చేసేవాళ్ళు పనులు చేస్తున్నారు. మెట్టుకు ఏదో ఒకటి చెయ్యాలిగా, బ్రతకాలి అంటే అని ఏదో ఒకటి చేస్తున్నాము. కానీ అలా చెయ్యక మునుపు ఇది నేను చెయ్యవలసి ఉంటుంది, అందుకే పుట్టాను అని మనం ఎవరము ఎరిగి పుట్టలేదు. కానీ ఈ రోజున ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నామో ఆయన పుట్టిన తరువాత ఏమి చెయ్యాలో ఆయన ఎరిగి పుట్టినవాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన ఏమి చెయ్యాలో అది ఎరిగే పుట్టాడు, ఆ పనులే చేశాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా పుట్టిన వారం ఒకరోజు గిట్టక తప్పదు కదా. మనమంతా మరణిస్తాము, ఈ విషయమైతే మనందరికీ తెలుసు. మనం చావడమైతే ఖాయం అని. కానీ ఎలాగ చస్తావు అని అడిగితే అది మనకు తెలియదు. చావడమైతే ఖాయం గాని చావక చస్తామో మనకెట్లా తెలుస్తుంది? కానీ ఆశ్చర్యం ఏంటనంటే, ఈరోజు ఎవరు పుట్టినరోజు పండగని కూడుకున్నామో ఆయనకు ఎలాగ చావనయ్యున్నాడో ఆయన చనిపోయినాడు. ఎక్కడ పుట్టాలో ఎరిగి పుట్టాడు, ఎవరికి పుట్టాలో ఎరిగి పుట్టాడు,
ఏం పని చెయ్యాలో ఎరిగే జన్మించాడు, పనిచేశాడు. ఎలా మరణించాలో ఆయన ఎరిగే మరణించాడు. ఇదంతా ముందు ఎందుకు చెప్పాను అంటే, ఆయనకు ఒక పేరుంది, ఆయనకు అనేకమైన పేర్లున్నాయి. ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన పరిచర్య ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం. అందుకని ఆయన పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రిందట ఒక ప్రవక్త ఆయన గురించి మాట్లాడుతున్నాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని అతని పేరొస్తుంది అని ముందే చెప్పాడు. ఇక్కడున్న 5 పేర్లలో మొదటి పేరు ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన జననం ఆశ్చర్యం, ఆయన పరిచర్య ఆశ్చర్యం, ఆయన మరణము ఆశ్చర్యమే. అటువంటి ఆశ్చర్యకరుడైన ఆయన పుట్టుకను ప్రపంచమంతా డిసెంబర్ మాసం రాగానే ఇలాంటి వేడుకలను ఎంతో గంభీరంగా, సంతోషంగా, మంచి మంచి పాటలతో, మంచి మంచి వాద్య సహకారాలతో, మంచి మంచి సందేశాలతో, ప్రియులారా, ఈ సంతోషాన్ని డిసెంబర్ నెలంతా దేవుని నమ్మిన ప్రజలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇంతే ఆ గురించి మరొక మాట మీతో చెప్పనివ్వండి. ఆయనను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి అయ్యాడు. ఎవరైతే ఆయనను అర్థం చేసుకోలేదో ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తి అయ్యాడు. ఈ రోజు వరకు కూడా చాలా మందికి ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన బోధలు ప్రియులను అంగీకరించడానికి ఇష్టం లేని మనుషులు, లేక ఆయన బోధన పాటించడం కష్టం అనుకునే మనుషులు, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం నమ్మడానికి వారి మనసుకు కనువిప్పు లేక ఈయనను ఒక వివాదాస్పదమైన వ్యక్తిగానే ఎంచిన వారు ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలున్నారు. అలాగనే ఆయనేంటో అర్థం చేసుకుని మా బ్రతుకులో ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి అని చెప్పి పూజించి, ఆరాధించి, వెంబడించి, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చి ఆయన సేవిస్తూ బ్రతుకుతున్న వారు వీరికంటే అధిక సంఖ్యలోనే ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఈ రోజున ఈ ఆశ్చర్యకరుడు ఆయన పుట్టుకలో ఆయన ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి మనం ఆయన అర్థం చేసుకుని ఆయనను మన బ్రతుకులో ఒక విశిష్టమైన వ్యక్తిగా ఆయన ఆరాధించడానికి నేను ఈ రాత్రి నా సందేశం మొదలు పెడుతున్నాను. సరే, ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత పరలోకవాసుడు ఆయన భూమి మీదకు కన్యమరియ పొట్టలోంచి వచ్చాడు. వచ్చిన తర్వాత తన గురించి తాను చెప్పుకున్న మొదటి మాట చదివాను ఈ రాత్రి. మళ్ళీ చెప్తాను వినండి. పరలోకవాసుడు ఆయన భూమి మీదకు దిగి వచ్చిన తర్వాత తన గురించి తాను చెప్పుకున్న మొదటి మాట చదివాను. ఆయన నోరు తెరిచి ఏమన్నాడు అంటే, చూడండి, యోహాను 1:51లో, మరియు ఆయన అనగా యేసు, మీరు ఆకాశము తెరవబోటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయో దిగుటయో చూస్తారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ వచనంలో తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నారు ఆయన అంటే, నేనొక నిచ్చెన లాంటి వాడిని అని పరిచయం చేసుకుంటున్నాడు. నా మీదగా దేవుని దూతలు ఎక్కుతూ ఉంటారు, నా మీద నుంచి దేవుని దూతలు దిగుతూ ఉంటారు, నేను ఒక నిచ్చెన వంటి వ్యక్తిని అని ఆయన నోరు తెరిచి మొట్టమొదట మనుషులకు తను తాను పరిచయం చేసుకున్నాడు ఈ ఆశ్చర్యకరుడు. అయితే నా ప్రియమిత్రులారా, ఆయన నోరు తెరిచి నేను నిచ్చెన లాంటి వాడని ఆయన చెప్పుకున్న ఈ మాట మొట్టమొదట ఆయన నోట్లోంచే రాలేదు. చాలా సంవత్సరాల క్రిందట, అనగా ఆయన పుట్టక మునుపు దాదాపు 1500 సంవత్సరాల క్రిందట ఒక యవనస్తుడు ఒక కలగన్నాడు. ఆ కలలో కనబడింది ఆ నిచ్చెన. ఆ కలలో కనబడిన ఆ నిచ్చెన గురించే ఈయన మాట్లాడుతూ, ఆ కలలో చూశాడే ఆ వ్యక్తి, ఆ కలలో కనబడిన నిచ్చెన ఎవరో కాదు, ఆ నిచ్చెన నేనే అని చెప్పుకున్నాడు. కనుక నా ప్రియమిత్రులారా,
శ్రద్ధగా వినండి. ఇంతకీ కలగన్నది ఎవరు అంటే యాకోబు అనబడిన పెళ్లి కాని ఒక యవనస్తుడు. పెళ్లి కాని యవనస్తుడు. ఆ యవనస్తుడు కలగన్నాడు. ఆ కలలో కనబడింది నిచ్చెన. ఇప్పుడు ఆశ్చర్యకరుడు పుట్టి మనుషుల మధ్యలోనికి వచ్చి తను పరిచయం చేసుకుంటూ అంటున్నాడు. అప్పుడు ఆయన చూశాడు కలలో నిచ్చెన. ఆ నిచ్చెన ఎవరో కాదు, నేనే ఆ నిచ్చెనను అని తాను పరిచయం చేసుకుంటున్నారు ఆయన. కనుక ఈ రాత్రి వేళ ప్రియులారా, ఏమిటి ఈ నిచ్చెన సంగతి? ఇది మనకు అర్థం కావాలంటే నేను రాత్రి మూడు విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట కలగనిన యవ్వనస్తుని గురించి చెప్తాను. ఆయన పేరు యాకోబు, కలగనిన యవ్వనస్తుడు. తర్వాత కలలో కనబడిన నిచ్చెన గురించి చెప్తాను. అది మరి ఎవరో కాదు, యేసుక్రీస్తు. కలగనిన తరువాత యవ్వనస్తుని గురించి చెప్తాను. అది ఆయన క్రిస్మస్ అనుభవాలు. ఈ మూడు సంగతులే చెప్పి నా సందేశాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కలగనిన యవ్వనుడు, కలలో కనబడిన యేసు, కలగన్న తర్వాత యవ్వనుడు. అంతే నా ప్రసంగం. సులువుగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఈ మాట. కలగనక మునుపు యవ్వనస్తుడు, కలలో కనబడిన యేసు, కలగనిన తరువాత యవ్వనస్తుడు. ఈ మూడు సంగతులు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సావధానంగా మీరు వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, కలగనక మునుపు యవ్వనస్తుడైన యాకోబుని గురించి చెప్పవలసి వస్తే ఒక 3 మాటలు చెప్తాను, వినండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 3 వచనాలు గాని గమనిస్తే రాసుకోండి, తర్వాత చదవండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 3 వచనాలు గాని మీరు గమనిస్తే ఆయన దేవుని చేత ప్రేమించబడ్డాడట, మొదటి మాట. రెండవ మాట, దేవుని చేత ఏర్పరచుకొనబడ్డాడట. మూడవ మాట, దేవుని ఉద్దేశము కొరకు పుట్టించబడ్డాడట. అయితే ఈ కలగనే సమయానికి ప్రేమించిన దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులోకి వచ్చిన వాడు కాదు, దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే అద జన్మనిచ్చినాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతుకుతున్నవాడు అసలు కానే కాదు. ప్రేమించిన దేవుని ప్రేమ నెరగలేదు, ఏర్పరచుకున్న దేవుని ఏర్పాట్లోనికి రాలేదు. ఏ ఉద్దేశం కొరకు దేవుడు జన్మనిచ్చినాడో అందుకొరకు ఆయన బ్రతకటం లేదు. అటువంటి యవనస్తుడు ఇప్పుడు కలగన్నాడు ప్రియులారా. అందుకనే ఈ కలగనే సమయానికి యాకోబు యొక్క ఈ యవనస్తుని యొక్క జీవితం అదే. సరే, ఇప్పుడు ఆ విషయాలు నేపథ్యంగా పెట్టుకొని ఇప్పుడు యాకోబు కలగనక మునుపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కొంచెం మీతో చెబుతాను, శ్రద్ధగా వినండి. మొదటి మాట, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురికినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అని రాసి ఉంది. ఈ వచనంలో చదువుతాను చూడండి. అతను ప్రయాణం చేస్తూ ఒక చోట చేరి ప్రొద్దు గురికినందున అక్కడ రాత్రి నిలిచిపోయాడట. అమ్మ నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నారు. నీ ప్రాణం దక్కించుకోవడానికి నువ్వు మేనమామ దగ్గర వెళ్ళిపోనాన్నా అని పంపించేశారు. ఒంటరివాడిగా ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఒక చోటకి చేరేసరికి ప్రొద్దు గురికిపోయింది, రాత్రి వచ్చేసింది. అక్కడున్న ఒక రాయి తీసుకుని తలకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, యాకోబు చుట్టూ అలుముకున్నదేంటో. అది రాత్రి వేళ కనుక యాకోబు చుట్టూ అలుముకున్నది ఏమిటి అంటే చీకటి. ఒక విషయం మీతో చెప్పనా, దేవుడు ప్రేమిస్తుంటే దేవుని ప్రేమ నెరగదు. యవనస్తులైనా పెద్దలైనా చిన్నోళ్ళైనా దేవుడు ఏర్పరచుకున్న ఆయన ఏర్పాటులోనికి రానివారు యవనస్తులైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా దేవుడు ఉద్దేశం కొరకు నీకు జన్మనిచ్చాడు. ఆ ఉద్దేశం ఎరిగి బతకపోతే నువ్వు పెద్దోడవైనా యవనస్తుడవైనా చిన్నోడవైనా నీ బ్రతికేంటో తెలుసా, చీకటిలో ఉంటుంది. యాకోబు జీవితం అంధకారములో ఉన్నట్టు
దేవుడి ప్రేమని ఎరగని, దేవుని ఏర్పాటు ఎరగని, దేవుని సంకల్పం ఎరగకుండా బ్రతుకుతున్న వారు ఎవరైనా కావచ్చు. వారి కులం ఏదైనా, వారి జాతి ఏదైనా, వారి మతం ఏదైనా, వారి ప్రాంతం ఏదైనా, వారు ఎక్కడున్నారో ఉన్నారు. చీకటి ఏంటో చెప్తాను వినండి. ఏ విషయంలో చీకటి? చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఇలా రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మీ కొరకు చదువుతున్నాను. 18 చదువుతాను, స్పష్టంగా ఉంటుంది. వారైతే అంధకారమైన మనసు గల వారే మా హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుంచి విపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏమిటంట? వారు అంధకారమైన మనసు కలవారు. ఇన్ దేర్ మైండ్స్. వారి మనసులు అంధకారమయమైపోయి ఉంటాయి. మనసులు అంధకారమైపోవడం అంటే చెప్పన ఒక్క మాట, ఆలోచనలు అంధకారమైపోవడం, చీకటి ఆలోచనలు అన్నమాట. ఈ మనసు ఆలోచనలకు పుట్టినిల్లు. ఈ మనసు ఆలోచనలకు పుట్టినిల్లు. ఈ మనసు అంధకారమైతే ఇక ఆలోచనలన్నీ అంధకారమైన ఆలోచనలే కదా. కనుక ప్రియమిత్రులారా, ఇంకా చెప్తాను వినండి. మనసు మాత్రమే అంధకారం కాదు, మరొకటి చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 22వ వచనం. రోమా 1:22. వారి అవివేక హృదయం అంధకారమైన అని రాసి ఉంది. ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయాలను అంధకారమైపోయింది. ప్రియులారా వినండి, హృదయము అంటే ఇది ఆశల పుట్టెనిల్లు. మనసు ఆలోచనల పుట్టెనిల్లు, హృదయము ఆశల పుట్టెనిల్లు. మనసు అంధకారమైతే ఆలోచనలు అంధకారమైనాయి, హృదయం అంధకారమైతే ఆశలు అంధకారమైపోయినాయి. ప్రేమించే దేవుని ప్రేమని ఎరగని, ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులోనికి రాని, ఒక సంకల్పంతో జన్మనిస్తే ఆ సంకల్పం కొరకు బ్రతకని మనుషులు వారు ఎవరైనా కావచ్చు, వారి ఆలోచనలు, వారి ఆశలు, వారి మనస్సు, వారి హృదయము చీకటమయం. చీకటమయం. ఇలా చీకటైపోతే ఏం చేస్తారంటే మనుషులు, నేను చెప్పలేదు, పరిశుద్ధ లేఖనము చెబుతుంది. వారి మనసు, వారి హృదయం అంధకారమయమైపోతే వారు ఏం చేస్తారట? చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, క్షయమగ పక్షుల యొక్కయు, క్షయమగ స్పతిస్పాద జంతువుల యొక్కయు, క్షయమగ పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేస్తున్నారట. దేవుడు అక్షయుడు అంటే నాశనము లేనివాడు. దేవుడు అక్షయుడు అంటే శాశ్వతముండు వాడు. దేవుడు అక్షయుడు అంటే వాడిపోనివాడు. అటువంటి అక్షయుడైనటువంటి దేవుని స్వరూపాన్నంట వీరి మనసు, వీరి హృదయం అంధకారమైపోతే ఆ అక్షయుడైన దేవుని యొక్క స్వరూపాన్ని మనుషునికి ఇస్తారట. ఈ మనిషి దేవుడు అంటాడంట. ఈ 4 కాళ్ళ జంతువే దేవుడు అంటాడట. ఈ ప్రాకి పురిగే దేవుడు అంటాడట. ఆ ఎగిరే పక్షి దేవుడు అంటాడట. మనిషి క్షయమైపోవాడండి. 4 కాళ్ళ జంతువు క్షయమైపోతుంది, ప్రాకే పురుగు క్షయమైపోతుంది, ఎగిరే పక్షి క్షయమైపోతుంది. దేవుడు క్షయమైపోయేవాడా? దేవుడు నాశనమైపోయేవాడా? దేవుడు వాడిపోయేవాడా? లేక దేవుడు తాత్కాలికంగా ఉండి తరువాత కనబడినవాడా? అరే, దేవుడు అక్షయుడు. ఈ రోజున ఈ మనసులో వీరి హృదయాలు అవి అంధకారమయమైపోతుంది. వీరు ఏం చేస్తున్నారంటే అక్షయుడైనటువంటి దేవుని ప్రతిమా స్వరూపాన్ని క్షయించి ఇవి దేవుడు అంటారంట. అలా అనడం దేవుని అవమానపరచడం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన రాష్ట్రం కొద్ది సంవత్సరాల క్రిందట 2 ముక్కలైపోయింది. తెలంగాణ వైపు ఉన్న మన తెలంగాణ సహోదరులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వారు ధర్నాలు చేశారు, రోడ్డులు ఎక్కారు, రోడ్డు మీద వంట వార్పులు చేసుకున్నారు. మొత్తానికి వారు ప్రత్యేకమైన రాష్ట్రం సాధించుకున్నారు.
అలా సాధించుకోవడానికి రాజకీయ నాయకుల యొక్క దిష్టి బొమ్మలు తయారు చేసి రోడ్ల మీద టైర్లు పెట్టి ఆ టైర్ల మీద దిష్టి బొమ్మలు కాల్చి వాళ్ళని అవమానపరిచారు. మాకు ప్రత్యేకమైన రాష్ట్రం ఇవ్వండి అని. వారు అలా చేసుకుంటున్నప్పుడు ఇక ఆ సెంట్రల్ లో ఉండేటువంటి మంత్రులు, ప్రధానమంత్రి, మిగిలిన వాళ్ళంతా కలిసి ప్రత్యేకమైన రాష్ట్రం ఇచ్చేయబోతున్నారు అని ఎరిగినప్పుడు మనం ఏం చేశాం? మాకు సమైక్యాంధ్ర కావాలి, ఆంధ్రంతా మేము కలిసే ఉంటాం, మా పెట్టుబడులన్నీ హైదరాబాద్ లో పెట్టాం, మా వ్యాపారాలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి, మా పిల్లలకు ఉద్యోగాలు హైదరాబాద్ లో దొరుకుతాయి, కనుక మేము విడిపోతప్పుకోమని మనము సమైక్యాంధ్ర బంద్ చేశాం. మరి మనం ఏం చేశాము? ఆ కేంద్రంలో ఉన్న మంత్రులు యొక్క దిష్టి బొమ్మలు మనము తయారు చేశాం. ఇక్కడ నుంచి కిందకు చూస్తే చీరందు గనక ప్రియులారా సోనియా గాంధీ అన్నమాట. కానీ పైన ముఖం ఏం పెట్టాం? ముఖం పెట్టాం, ఆవు సోనియా. అదే చేశామంటే దిష్టి బొమ్మలు. కింద నుంచి చూస్తే డ్రెస్సును బట్టి చూస్తే దిగ్విజయ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం పెట్టాం? నక్క బొమ్మ పెట్టాం. ఇక్కడ నుంచి కిందకి చూస్తే డ్రెస్సును బట్టి ఆజాద్ పటేల్, కానీ వాడికి ఇక్కడ ఏం పెట్టాం? చిరత పులి బొమ్మ పెట్టాం. అంతెందుకండి, అప్పుడు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని వదిలేసామా? డ్రెస్ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఏం పెట్టాం? ఒక బొమ్మ పెట్టాం. అంతెందుకు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిని అప్పుడు వదిలేసామా మనం? ఆయన కూడా కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారు గాని ఆయనకి ఒక బొమ్మ పెట్టి దిష్టి బొమ్మలు ఊరేగించి రోడ్డు మీద టైర్లు కాల్చి దిష్టి బొమ్మలు పెట్టి చచ్చారు అని మనం ప్రియులారా ఇవ్వండి చిప్పట్లు కొట్టి అవహేళన చేసి అవమానపరిచాము. ఇప్పుడు అదే విషయం అర్థమవుతుందా? వాళ్ళకంటూ ఒక రూపం ఉంది కదా. సోనియా గాంధీ రూపం ఇచ్చారేంటి? దిగ్విజయ్ సింగ్ నక్క రూపం ఇచ్చారేంటి? ఆజాద్ పటేల్కి ఏమో ఇవ్వండి పులి బొమ్మ ఇచ్చారేంటి? కిరణ్ కుమార్ రెడ్డికి దూడ బొమ్మ ఇచ్చారేంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్పలేండి, మన ముఖ్యమంత్రి గనక ఆగిపోతున్నాను. అందరికి ఏదో రూపం ఇచ్చేసాం, దిష్టి బొమ్మలు చేసి కాల్ చేశాం, చప్పట్లు కొట్టాం, మాకు సమైక్యాంధ్ర కావాలి అని అన్ని జిల్లాల్లో కూడా చేశామండి. ఆ చివరి చిత్తూరు దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి, మా శ్రీకాకుళం వరకు, ఇటువైపు కర్నూలు దగ్గర నుంచి ఇటు మీవైపు ఈస్ట్ గోదావరి ఎవరు ధర్నాలు చేయటం మానేశారు చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళు బొమ్మలు అలా చేసి మనం కాల్చేయని, వాళ్ళకంటూ ఒక రూపం ఉంది, వాళ్ళ రూపాన్ని మార్చి దిష్టి బొమ్మలు చేసి తగలబెట్టామనంటే ఆయన గౌరవించడానికి చేశామా? వాళ్ళ అవమానపరచడానికి చేశామా? ఎంత అవమానపరిచామో వాళ్ళని. అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారో. ఇదే విషయం మీతో చెప్తాను వినండి. ఇప్పుడు దేవుడు అక్షయుడు, అక్షయుడైనటువంటి దేవునికి శైలేంద్రుని ఇచ్చారేంటి? మరి ఆయన అవమానపరచడం కాదా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మాకు మ్యాథ్స్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన లెక్కలు చెబితే చాలా బాగుంటుంది, ఆయన క్లాసులు మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఆయన ఎలాంటి వాడనంటే, నేను చదువుకున్న 3 సంవత్సరాలు మా డిగ్రీ కాలేజీలో ఆయన ముఖం మీద నవ్వు ఎప్పుడు చూడలా, ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడన్నమాట. సరే, ఒక రోజున ఫస్ట్ పీరియడ్ అవుతుంది, ఆయనే రావాలి, ఆయన ఎందుకు ఆలస్యం అయ్యారు. సరే, నేనేం చేశానంటే అందరూ కూర్చుంటే పెద్ద వీరుడిలాగా శుద్ధముఖ తీసుకుని బోర్డు మీద మా మేషార్ బొమ్మ వేశాను. చాలా బాగా వేశాను బొమ్మ. బొమ్మతో ఆగుంటే బాగుండదు, నేను కిందనేమి రాశాను అంటే బొమ్మ చాలా బాగా వేశాను, ఆయనలాగా డిటో దించేశాను బొమ్మ అంతా. చూసినప్పుడు అబ్బా నా బొమ్మ ఎవడరా వేశాడు, చాలా బాగా వేశాడు, చప్పట్లు కొట్టండి ఆడికి అని అనాలన్నమాట. అంత బాగా ఆయన బొమ్మ బోర్డు మీద వేసిన తర్వాత బొమ్మతో ఆగిపోతే బాగుండును, నేను కిందనేమి రాశానంటే దుంపమకం యుగంధ. తోకలేని కోతి బుద్ధి కదా, చదువుకున్న రోజులు యవనస్తుడిగా. దుంపమకం యుగంధం రాశాను. ఈ వీళ్ళంతా సాల్వ్ చేస్తున్నారు అన్నాడు, తిరిగి చేస్తున్నా గొడవ లేకపోదు, గబగబా దిగిపోయాను నేను. దిగిపోయిన తర్వాత కూర్చున్నాం, మాస్టర్ వచ్చారు, అటెండెన్స్ తీసుకున్నారు. మ్యాథ్స్ లెక్చరర్ కదా, బోర్డు తిరిగేసరికి ఆయన బొమ్మే వేసింది. సంతోషంతో ఎవరు వేశారో చెప్పండి రా, వాడి చప్పట్లు కొడదామంటే బాగుండునేమో. ఇలాగా కళ్ళు కొంచెం గొడ్లు గోబలా పెట్టి
ఎవడో వేశాడు ఇది అన్నాడు. ఎవరు చెప్పరు, ఎందుకంటే మా కాలేజీలో నేను స్పోర్ట్స్ సెక్రటరీని. ఎవడైనా చెప్పాడు అనుకోండి, నా వెనకాల తోకలేని కోతులు ఎక్కువ ఉంటాయి. ఈ కోతులతో వాడి మీద ధర్నా చేస్తాం మేము తర్వాత. అందుకే ఎవడు చెప్పలా. చెప్పబోతే మేషారు డస్టర్ పట్టుకొని ఆ బల్ల మీద పాటమని కొట్టి చెప్పరా ఎవడేసాడంటే ఆడు హడిలిపోయి స్వామి సార్ అంటాడు. ఇక చూడండి ఆ రోజున బతుకు. ఒరే బెంచ్ మీద నిలబడన్నాడు. అరే డిగ్రీ చదువుతున్న పిల్లాడు బెంచ్ మీద నిలబెట్టడం ఏంటండి? కూర్చో తిట్లు తిట్టాడు. తిట్టి పోయి ఇక్కడి నుంచి క్లాస్ నుంచి అని క్లాస్ నుంచి బహిష్కరించి ప్రిన్సిపాల్ గారు రూమ్ లో తేల్చుకుందామనే తర్వాత అన్నాడు. తర్వాత ప్రిన్సిపాల్ గారు రూమ్ దగ్గర పంచాయతీ పెట్టారు. నేను కొంచెం చేవాట్లు తిన్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మా మేషార్భం అంత బాగేశానుగా, మెచ్చుకోవచ్చుగా. కింద రాసిన చిన్న మాట ఏంటది? దుంపమ కలుసుకొని కూర్చున్నారే చెప్పండి. దుంపముఖం యుగంధర్ అని రాసిన చిన్న మాట ఎంత కోపాన్ని తెప్పించింది ఆయన్ని. ఒరే నన్ను అవమానపరుస్తావా అనుకుని కోప్పడి ఆయన కోపమంతా వెళ్ళగెక్కాడు. అరే ఒక మేషారుకు ఒక చిన్న పదవి రాస్తేనే అంత కోపం వస్తే నన్ను ఇన్సల్ట్ చేశావని, మరి ఈ రోజున మనసు అంధకారమయ్యి హృదయం అంధకారమయ్యి అక్షయుడైనటువంటి దేవునికి శైలేపే రూపాలిచ్చి మనిషే దేవుడు, నాలుకల జంతువే దేవుడు, ఎగిరే పక్షే దేవుడు, ప్రాకే పురిగే దేవుడు అని అంటే దేవుని అవమానపరచడం కాదు. వినండి వినండి ప్రియులారా, ప్రేమించిన దేవుని ప్రేమను ఎరగరు, ఏర్పరచుకున్న దేవుని ప్రేమ ఏర్పాటులోనికి రారు. ఏ ఉద్దేశం కొరకు దేవుడు జన్మనిచ్చినాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకడం చేతకాక వారి మనసును వారి హృదయమును అంధకారమయమవ్వగా వారి చీకటి బతుకులో దేవుని అవమానపరిచే మనుషులైపోతున్నారు. మరి ఎవరైనా కావచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బ్రతుకు అంధకారం. ఇక్కడ యాకోబు అని యవనస్తుడు అంధకారములోనే కూర్చున్నాడు, పడుకున్నాడు. అంధకారంలో చీకటిలో పడుకున్నాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కావచ్చు, ప్రేమించిన దేవుని ప్రేమను ఎరగక, ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులోనికి రాక, ఎందుకొరకు నీ జన్మనిచ్చినాడో నువ్వు అందుకొరకు బ్రతకపోతే నువ్వు అంధకారములోని కూర్చున్నావు. ఇది మొదటి మాట. రెండవ మాట చెప్తాను రండి. అదే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అని ఉంది. బేర్షెబా అంటే సమాధానం అని అర్థం. వాళ్ళ ఊరు బేర్షెబా. అమ్మక్కడుంది, నాన్నక్కడున్నాడు, పనోళ్ళు అక్కడున్నారు, అన్నయ్య ఎక్కడున్నాడు. ప్రియులారా, ఆ బేర్షెబాలో బ్రతకడం అది ఒక సమాధానకరమైన స్థలం. మరి ఎక్కడికి వెళ్తున్నాడట? హారాను వెళ్ళిపోతున్నాడట. హారాను అగ్ని అని అర్థం, మంట అని అర్థం. సమాధానము నుంచి అగ్ని వైపు అడుగులేస్తున్నాడు. నా ప్రియమిత్రులారా ఆలకించండి. దేవుని ప్రేమను ఎరగని మనుషులు ఎవరైనా, దేవుని ఏర్పాట్లోనికి రాని మనుషులు ఎవరైనా, దేవుని సంకల్పాలు కూడా బ్రతకని మనుషులు నేనైనా నీరైనా ఎవరమైనా అగ్ని వైపు అడుగులేసి. అగ్ని అంటే బైబిల్ భాషలో నరకం, అదే అగ్నిగుండం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ మరణమే మనుషులు ఎవరైనా అగ్నిగుండం వైపు అడుగులేస్తున్నాం. ఎందుకంటే ప్రేమించిన దేవుని ప్రేమను ఎరగలేదుగా, ఆయన ఏర్పాటులోనికి ఇంకా రాలేదుగా, ఆయన ఉద్దేశాల కొరకు బ్రతకడం లేదుగా. మరి ఇప్పుడు అడుగులు అగ్నిగుండం వైపు పడుతుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను. ఇది కలగనక మునుపు యవ్వనస్తుడైన యాకోబు జీవితం. అతని జీవితం అంధకారమయం. అతని పరుగు అడుగులు అగ్నిగుండం వైపు వేస్తున్నాడు. మూడో మాట చెప్తాను చూడండి. 41వ వచనం 27వ అధ్యాయంలో, ఆదికాండం 27:41. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. మరి ఏశావు, నా తండ్రిని కూర్చున్న దుఃఖదినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకున్నట్ట. వీళ్ళ అన్నయ్య చంపేద్దాం అనుకుంటున్నాడు, అందుకే ఈ ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే ఇప్పుడు యాకోబు అనుభవం ఏంటంటే అంతమైపోతాను నన్ను భయం.
బ్రతుకు అంధకారములో ఉంది, అడుగులు అగ్నిగుండమే పడుతున్నాయి, ఇప్పుడు అంతమైపోతాననే భయం. ఒక విషయం మీతో చెప్పనా, మనుషులుగా పుట్టిన మనలో అందరికీ అంతమైపోతాము, చచ్చిపోతామని భయం ఉంటుంది. స్వామి అన్నా, స్వామి అంకుల్, చచ్చిపోతాను నాకు భయం లేదు అని నువ్వంటే నా ప్రశ్న, మన కోవిడ్ వచ్చిన మూతికి ఎందుకు మాస్క్ కట్టావు? చచ్చిపోతానని భయం నీకు లేకపోతే మూతికి ఎందుకు మాస్క్ కట్టావు? చేతులు ఎందుకు శానిటైజర్ తో రుద్దా? మాతో ఎందుకు 6 అడుగుల దూరంలో ఉన్నావు? చచ్చిపోతానన్న భయం, మరణ భయం, ఇది అందరికీ ఉంటుందంట. 2:14 భక్తుడు రాశాడు, మనుషులైన వారు, దీని కులము జాతి మతంతో తేడా లేదండి, ప్రతి వారు మరణ భయమైన దాస్యము కిందే ఉన్నారట. మరణానికి వచ్చి ఒక 3 ముచ్చట్లు చెప్పనా? మరణము అది చెప్పి వచ్చే చుట్టం కాదు, చెప్పకుండా వచ్చి నిన్ను కలుసుకుంటది. మరణము మనకు చెప్పకుండా వచ్చి మన కలుసుకునే చుట్టం. కోవిడ్ అయిపోయిన తర్వాత, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత, బూస్టర్ డోసులు వేసుకున్న తర్వాత ఏమిటోనండి మరణాలు. ఈ మధ్య కొంతమంది వైద్యులు అంటుంటే వింటున్నాను, ఈ బూస్టర్ డోసులు వేసుకున్న తర్వాత, వ్యాక్సిన్ తర్వాత ఏమో బ్రెయిన్ డెడ్లు వచ్చేస్తున్నాయి, ఏమో హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చిన్న వయసులోనే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అంటున్నారు వైద్యులు. ఎప్పుడు వచ్చేస్తుందో బ్రెయిన్ డెడ్ తెలియట్లా, ఎప్పుడు వస్తుందో హార్ట్ అటాక్ తెలియట్లా. అందుకే మరణం మనకు చెప్పకుండా వచ్చే చుట్టం. కోవిడ్ నేర్పించింది మనకి పాఠం. ఇంకో విషయం చెప్పనా, మరణం దీనికి పక్షపాతం లేదు. డబ్బులున్న వదిలేస్తాను, పేదోళ్ళు తీసుకెళ్తాను, చదువుకున్న వదిలేస్తాను, చదువు లేని వాళ్ళని తీసుకెళ్తాను, పెద్ద కులస్తులను వదిలేస్తాను, చిన్న కులస్తులు లేపకపోతాను అనుకోను. ఎవరైనా దానికొకటే. ఇంకో సంగతి మీతో చెప్పనా, ఈ మరణానికి లంచం తీసుకునే గుణం లేదు. దీని లంచగొండితనం వచ్చి ఉంటే ఈ దేశంలో అంబానీలు, ఆదానీలు మోడీ దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మరణాన్ని మమ్మల్ని ఇస్తామని ఉండేవాళ్ళు వీళ్ళు. ఇది లంచం తీసుకుని వదిలిన బుద్ధి దీనికి లేదు. లేకపోతే ప్రపంచంలో ఎంతో మంది ఏదో ఇచ్చి లంచంగా మరణం తప్పించుకుందోరేమో. మరణాన్ని గుర్చిన ముచ్చట్లు చెప్తున్నాను. మరణమునకు వినండి, చెప్పొచ్చే గుణము లేదు, మరణమునకు పక్షపాతం లేదు, మరణానికి లంచగొండితనము రాదు, అది ఎవరినైనా వచ్చి తీసుకుపోతది. అదేంటో గానండి, కరోనా వచ్చిన తర్వాత కోవిడ్ లో ఈ మరణం నేర్పించిన పాఠాలు చాలా బాగా నేర్చుకుంటాం అనుకున్నాం, గాని మనం ఏం నేర్చుకోలే. ఉత్తుదే చచ్చినోడని చచ్చాడులే, మనం బతికామని అనుకుంటున్నారు, కానీ ఈ రోజుకే మనుషులు మనం నేర్చుకోలేదేమనిపిస్తుంటుంది నాకు. చెప్పనా, వినండి. ఇలాగా కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకొని బతికిన మీ ఇంట్లో మీరు పెంచుకున్న కుక్క కరోనాతో చచ్చిందా? కుక్క కరోనా రాలా. కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మీ ఇంట్లో మీరు పెంచుకున్న కోడి కరోనా వల్ల కోడి చచ్చిందని వచ్చిందా న్యూస్ ఎక్కడైనా? అది రాలా. ఎంగిలి మెతుకులు పడిస్తే కక్కుర్తి పడి ఎంగిలి మెతుకులు తిని ఆ నల్లకాకి కరోనా వైరస్ ఉన్న గాలే పీల్చుకుంది. కరోనా వైరస్ తో ఇన్ని కాకులు చచ్చాయి అని ఎప్పుడైనా పేపర్లో చదివారా? అది లేదు. కరోనా కుక్కగా రాలేదు, కరోనా కోడికి, కరోనా కాకి రాలేదు. ఎవరికైనా వచ్చింది కరోనా అంటే మనుషులకు వచ్చింది. ఆ కరోనా ఉన్న గాలి పీల్చాయి అవి కూడా, కానీ వాటికి చావు రాలా. కానీ మనిషికే చావు వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే మనుషులు తెగ రాలిపోతున్నారుగా. మాకు వైద్య శాస్త్రం ఉంది, మాకు ఔషధ శాస్త్రం ఉంది, మేము మెడిసిన్ చదువుకున్నాము, మేము ఫార్మసీ చదువుకున్నాము, మాకు మందులు ఇవ్వడవచ్చు, మాకు మందులు తయారు చేయవచ్చు అని మనుషులు అన్నట్టుగా తెగ రాలిపోతే దేవుడు చిన్న ఊపి ఊపాడు, డాక్టర్లకు అర్థం కాలేదు. మా మందిరంలో ఎక్కువ మంది మెడికల్ డాక్టర్స్ ఉంటారు, మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా మందులోనే. అసలు ఈ వైరస్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా చచ్చిపోతున్నాము అర్థం కాక తలకిందులు అయిపోయారు. ఈ రోజు కూడా సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు కదా. ఆలకిస్తున్నారా మీరు?
బిడ్డకు మరణం ఏ విధంగా వస్తుందో, అప్పుడు కరోనాకు వచ్చింది, రేపు మరోలా రావచ్చు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, మరణం అనేది తథ్యం. అందుకని మరణం కింద మనుషులు మృగిపోతూనే ఉన్నారు. ఇప్పుడు యాకోబు ఎందుకు అమ్మను వదిలిపోయాడు? యాకోబు ఎందుకు నాన్నను వదిలిపోయాడు? అమ్మ తొడ మీద తలకాయ పట్టుకుని ప్రశాంతంగా పడుకునే యవనస్తుడు ఈరోజు రాయిని తలగడగా చేసుకుని పడుకోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? అంతమైపోతానేమన్న భయం. అన్నయ్య చంపేద్దాం అనుకుంటున్నాడు, నన్ను పారిపోవాలి. ఇక్కడ వచ్చింది ఇతగాడి బతుకు. యవనస్తుడా విను, ప్రేమించిన దేవుని ప్రేమను ఎరగకపోతే, ఏర్పరచుకున్న దేవుని ఏర్పాట్లోనికి రాకపోతే, ఈ ఉద్దేశం దేవుడు జన్మనిచ్చినాడో ఆ ఉద్దేశం బ్రతకపోతే నీ బ్రతుకు అంధకారమే, నీ బ్రతుకు అగ్నిగుండం వైపు వెళ్తుంది, నీ బ్రతుకు మిగిలిపోతావు. యాకోబు కంటే నా పెద్ద మొనగాడు కాదు కదా, యాకోబు కంటే నువ్వేం పెద్ద మొనగత్తవేం కాదు కదా, నేనైనా మీరైనా అంతే. ప్రేమించిన దేవుని ప్రేమని ఎరగక, ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులోనికి రాక, దేవుని ఉద్దేశాల కొరకు బ్రతకని యవనస్తుడు అంధకారంలో ఉండి అగ్నిగుండమై పడుగులు వేస్తా అంతమైపోతానని భయముతో ఉన్నాడు. అలాంటి శుభవేళ ఆయనకు బాధకరమైన విషయమైనా ఆయన పడుకుంటే కలలో ఒక నిచ్చెన కనబడింది. అందుకది నేను శుభవేళ అన్నాను. అతను కలగన్నాడంట, కలలో నిచ్చెన కనబడింది. ఏమిటి నిచ్చెనంటే క్రిస్మస్ బాలుడు. ఆయనే చెప్పాడు, మీరు ఆకాశం తెరవబొట్టి మనుష్య కుమారుని పైన దేవదూతలు ఎక్కడో దిగడం మీరు చూస్తుంటారు అని అన్నాడే. ఆ నిచ్చెన ఎవరో కాదు, మనుషుల మేలు కొరకు, మానవ కళ్యాణం కొరకు, మనుషులకు మంచి ఫలితం ఇవ్వడం కొరకు ఈ లోకమునకు నేను నిచ్చెనగా వచ్చిన వాడను. అన్నదమ్ముల రక్క చెల్లులారా రండి, ఈ నిచ్చెన సంగతి చెప్తాను. ఈ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తే, ఈ ఆశ్చర్యకరుడే, ఈ ఆలోచనకర్త, ఈ నిచ్చెనకు తండ్రి, ఈ బలవంతుడైన దేవుడు, ఈ సమాధానాధిపతే అని చెప్పడానికి నాకెంత ఇబ్బంది లేదు. యేసు నిచ్చెనను నేనని చెప్పినాడు. ఆ నిచ్చెను నేనే అని యేసు ప్రభువే చెప్తున్నాడు గనక దీనిని అర్థమయ్యేలా చెప్పడం నా పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాబట్టి ప్రియులారా, నిచ్చెనను కొంచెం అర్థం చేసుకుందాం. ఈ యవనస్తుల జాయ్ వింటున్న ఇన్ జీసస్ వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ లో నిజమైనటువంటి క్రిస్మస్ బాలుడిని అర్థం చేసుకోవడానికి నిచ్చెన గురించి కొన్ని మాటలు చెప్తాను, వినండి. మొదటి మాట చదువుతున్నాను, వినండి. ఆదికాండం 28:12. అప్పుడు అతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను. ఇది ఏమి నిచ్చెన అంటే, ఇది సమాధాన నిచ్చెన. ఇట్ వాజ్ ఎ ల్యాడర్ ఆఫ్ రికన్సిలియేషన్. ఇది సమాధానపరచు నిచ్చెన. ఏమి సమాధానపరిచిందండి అని మీరంటారేమో. ప్రియులారా, ఆకాశం భూమి కలవము, కానీ ఆకాశాన్ని భూమిని ఈ నిచ్చెన కలిపేస్తున్నది. ఒక కొన భూమి మీద ఉంది, ఒక కొన ఆకాశమున కంటింది. ఇంకా చెప్పనా? వినండి ప్రియులారా, ఈ నిచ్చెన ఎవరిని సమాధానపరిచిందనంటే, అక్కడ ఉన్న యెహోవాను, ఇక్కడ ఉన్నటువంటి యాకోబును సమాధానపరిచింది. ఇంకా వివరించమంటారా? అక్కడ ఉన్నది ప్రేమగల దేవుడు, ఇక్కడ పడుకున్న దుర్మార్గుడైన మనుషుడు. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుడు, ఇక్కడ ఉన్నవాడు పాపాత్ముడైన మనుషుడు. అక్కడ ఉన్నటువంటి వాడు సత్యవంతుడైన దేవుడు, ఇక్కడ పడుకున్నవాడు అబద్ధుడు. అక్కడ పడుకున్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాడు నీతిమంతుడు, ఇక్కడ పడుకున్నవాడు దుర్నీతిమంతుడు. అక్కడ ఉన్నటువంటి వాడు న్యాయవంతుడు, ఇక్కడ ఉన్నటువంటి వాడు అన్యాయస్తుడు. అక్కడ ఉన్నటువంటి మారణ దేవుడు, ఇక్కడ ఉన్నవాడు మనిషి. ఈ ఇరు వర్గాలు కలవడానికి వీలు లేదండి. యాకోబు యెహోవా కలవడానికి వీలు లేదు. యెహోవా ప్రేమ గలవాడు, యాకోబు యెహోవా సత్యవంతుడు, యాకోబు అబద్ధాల కోరు. యెహోవా పరిశుద్ధుడైన దేవుడు, యాకోబు అపవిత్రుడైన మనుషుడు. ఈ రెండు కలవవు. ఈ రెండు కలవాలనంటే కలపడానికి మధ్యలోకి ఎవరో రావాలి.
ఆ మధ్యలోనికి వచ్చిన వాడు ఉత్తి దేవుడైనా పనికిరాడు, ఉత్తి నరుడైనా పనికిరాడు. ఎందుకంటే ఇరు వర్గాల సమాధానపరచాలి అంటే ఇరు వర్గాలకు చెందిన పెద్ద మనిషి మధ్యలోకి రావాలి. ఒక వర్గానికి మాత్రమే చెందినోడైతే మధ్యవర్తత్వానికి పనికిరాడు కదా. కనుక నా ప్రియ స్నేహితులారా, దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. ఈ నిచ్చెన ఎవరనంటే దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. ఎట్లనో చెప్తాను వినండి. ఎలాగ దేవుడో చెప్తాను. ఓ చెట్టు కిందకి వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఉన్న ఒకడు యేసు ఎవరో చూద్దామని చెట్టెక్కి ఉంటేను యేసు చూసి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నారు. ఎవరు చెప్పారు వాడి పేరు జక్కయ్యని? ఎవడో చెప్పనక్కర్లా, ఆయన సర్వజ్ఞాని. సర్వజ్ఞాని. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. అలసిపోయి ఆ ఓడ అడుగును నిద్రపోతున్నాడు. సముద్రం మీద గాలి రేగింది, తుఫాను వచ్చింది, అలలు వచ్చి దోణిని కొడతా ఉన్నాయి. శిష్యులందరూ కూడా వాళ్ళు చేపలు పెట్టుకొని అలవాటు ఉన్న వాళ్ళే, సముద్రం బ్రతకడం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళే బ్రతుకుతున్నారు. ప్రభా నశించిపోతున్నావు, నీకు చింత లేదల్లే అని లేపితే యేసు లేచి గాలిని, తుఫానును, సముద్రమును గద్దింపగా అది నిమ్మలమాయెను. ఎందుకని? ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సముద్రం సృష్టించిన వాడు, పేరెరిగిన సర్వజ్ఞాని, సముద్రాన్ని నిమ్మలం చేసే సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నతనయేల్. ఎక్కడో చెట్టు కింద కూర్చొని ఏదో చదువుకుంటున్నాడు. యేసు ప్రభు రాగానే యేసే అన్నాడు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడివి, నీ యందు ఏ కపటమును లేదు అంటే నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు. నేను మాట చెప్పినందుకు దేవుని కుమారుడు నమ్ముతున్నావా? నువ్వు ఆ చెట్టు కింద నువ్వు కూర్చొని చదువుకుంటున్నప్పుడే నా కన్నులు నిన్ను చూచాయి అన్నాడు. ఆయన సర్వప్రసన్నుడండి. చప్పట్లు కొట్టే దేవుని స్తోత్రం చెబుదాం. ఆయన సర్వజ్ఞాని, నీ పేరు తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వప్రసన్నుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అందుకే దేవుడు, ఆ దేవుడే వినండి ప్రియులారా, నరుడుగా ఈ లోకాలు. అదే క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే చుక్క కాదు, క్రిస్మస్ అంటే చెట్టు కాదు, క్రిస్మస్ అంటే గొలలు కాదు, క్రిస్మస్ అంటే జ్ఞానులు కాదు. క్రిస్మస్ అంటే దేవుడు నరావతారం వచ్చాడు, అది క్రిస్మస్. హల్లెలూయా. కనుక ప్రియులారా, నరుడు అవునా? ఎలాగ నరుడో చెప్పనా? బాగా చెప్తాను వినండి. యేసు ప్రభుకి మనకలాగే ఆకలిగింది. చెప్పమంటారా? మనకు ఆకలేస్తే ఎవరైనా వండేవరకు ఆగుతాము, ఎవరైనా వడ్డించేవరకు ఆగుతామండి మన ఆకలికి. కానీ యేసు ప్రభువారు ఎవరు వండేవరకు ఆగలేక, ఎవరు వడ్డించేవరకు ఆగలేక పచ్చికాయలు తిందామని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి పచ్చికాయలతో ఆకలి తీర్చుకుందాం అనుకున్నట్ట. అంటే యేసుకు ఆకలి ఎక్కువ, మనకు ఆకలి ఎక్కువ? చెప్పేయండి, ఆయన ఏమనుకోడు. యేసుకే ఆకలి ఎక్కువలా ఉంది. ఎందుకంటే ఆయనకే ఆకలి ఎక్కువ. వడ్డించేవారు ఆగే మనుషులు, ఆయన ఆగదు. పచ్చికాయలు తిని కడుపు నింపుద్దాం అనుకున్నాడు. ఆయన బోళ్ళంత ఆకలి. ఇంకో విషయం చెప్పనా? మనమే బాగా నిద్రపోతామనుకుంటే యేసు మనకంటే బాగా నిద్రపోతాడు. చెప్పమంటారా? ఎవరైనా ఇట్లా మైకులో గట్టిగా అరిస్తే మీకేమి నిద్ర పట్టుద్ది? అలాగే నిద్రపోయి కునుకుమకాలు ఎవరైనా ఉన్నారేంటి ఇక్కడ? ఇంత గట్టిగా అరిసినా నిద్రపోగలుగుతున్నామంటే నీ దండం పెట్టాలి నీ కాలుకి. అమ్మా వింటున్నారా? ఎవరో శబ్దాలు జరిగితే నిద్రపోలేము. కానీ ఆయన సముద్రం మీద గాలి రేగింది, తుఫాను లేచింది, అలలొచ్చి ధ్వనిని కొడుతున్నాయి, ప్రశాంతంగా పడుకుంటున్నాడు. అందుకని మనకు నిద్ర ఎక్కువ, యేసుకు నిద్ర ఎక్కువ అంటే నేనంటాను మనకంటే యేసు ప్రభు నిద్రపోతాడు, బాగా పడుకుంటున్నాడు ఆయన. ఇంకో విషయం చెప్పనా? మనకి ఎవరైనా బాధ, శ్రమ, ఏదైనా చావు వస్తే ఏడుస్తాం. మనం బాగా ఏడుస్తామా? యేసు బాగా ఏడుస్తాడా? చెప్పమంటారా? ఎవరైనా చచ్చిపోయారనుకోండి, పాతి పెట్టడానికో లేక కాల్చేయడానికో మనం సమాధుల దొడ్డి వరకు, కాష్టం వరకు పోయి కాల్చేసి లేదా పాతేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ దారి పొడుగున జోకులు వేసుకుని నవ్వుకుని ఇంటికి వస్తాం మనం. మరి ఇప్పుడే పాతిచ్చాం కదరా అండి. అప్పుడే జోకులు ఏంటంటే ఆడపనైపోయింది మన పని మందే.
నవ్వుకొని వచ్చేస్తాం. కానీ తన స్నేహితుడు చచ్చిపోయి 4 రోజులైంది. ఆ 4 రోజులైన తర్వాత అతను పాతి పెట్టబడిన సమాధి దగ్గరకు వచ్చి యేసు కన్నీళ్లు కారుస్తున్నాడట. అందుకని యేసు మనకంటే బాగా ఏడుస్తాడు. ఆయన మనిషి, దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. అటువైపేమో దేవుడు, ఇటువైపేమో నరుడు. అందుకే దైవ నరుడు. యేసు లాంటి వ్యక్తి ప్రపంచంలో వేరొకడు లేడు. దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. ఈ ఇరు వర్గాలను కలపడానికి 2000 సంవత్సరాల కిందట కన్యమరియ పొట్టలో ఉద్భవించిన వాడు. అందుకే పౌలయ్య ఈ మాట రాశాడు. మీ కొరకే చదువుతాను చూడండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను. 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, క్రీస్తు యేసు నరుడు. 2000 సంవత్సరాల కిందట పుట్టిన యేసుగా పుట్టిన ఈ వాక్యమైన దేవుడు మధ్యవర్తిగా ఉండడానికి వచ్చాడు. ఈ నిచ్చెన మధ్యవర్తత్వం చేస్తుంది. ఈ నిచ్చెన యెహోవాను యాకోబును కలుగుతుంది. ఈ నిచ్చెన పరలోకాన్ని భూలోకాన్ని కలిపేస్తుంది. అలా కలపడానికి వచ్చిన సమాధానపరచు నిచ్చెన ఆయన పుట్టక మునిపే ఆయనకి ఏం పేరు ఇచ్చాడు? యెషయా అంటే ఇందాక చెప్పానుగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. తర్వాత ఏం చెప్పండి? సమాధాన అధిపతి. ఆయన పుట్టినప్పుడు ఆ పరలోకంలో ఉన్న దేవదూతలంతా పాట పాడారు. ఏం పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏంటట? సమాధానం. సమాధానం. ఈ నిచ్చెన సమాధానపరచు నిచ్చెన. ఎందుకంటే ఎక్కువ చెప్తే టైం అయిపోతుంది. నిచ్చెన గురించి ఒక మాట. ఇది సమాధానపరచు నిచ్చెన. క్రిస్మస్ బాలుడు ఎవరంటే పశువుల శాలలో పశువుల తిట్టులో ఏమీ చెయ్యలేని ఒక చేతకాని దిగంబరగా పుట్టిన చిన్న పిల్లవాడు అనుకుంటున్నావు నీవు? కాదు 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 ప్రియులారా. పరలోకాన్ని భూలోకాన్ని కలపడానికి వచ్చిన వాడు, పరిశుద్ధాన్ని పాపిని కలపడానికి వచ్చిన వాడు. వింటున్నారా ప్రియులారా? ఈ రోజు నాలు సమాధానపరిచిన ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. ఏమినిచ్చినది? ఆదికాండం 28 మళ్ళీ 12 చదువుతున్నా. అప్పుడతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను. అక్కడ ఎవరో చెప్పేశాను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. ఏం పని వీళ్ళకు? దేవదూతల పనింటో చెప్పనా? చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ అంటే దేవదూతలందరూ రక్షణ అను స్వాస్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. అంటే ఈ దేవదూతలు ఈ నిచ్చెన మీదుగా వచ్చి మనకు సహాయాలు చెయ్యాలంట, మనకు పరిచర్య చెయ్యాలంట. అందుకని ప్రియమైన స్నేహితులారా, ఇది ఏమి నిచ్చెన అంటే ఇది సహాయం అందించు నిచ్చెన. ఇట్ వాస్ ఏ ల్యాడర్ ఆఫ్ రిసోర్స్. ఇది సహాయం అందించు నిచ్చెన. ఎంత బాగా సహాయం చేస్తాడో చూపించిన చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం నుంచి 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సిరియా రాజు ఎలీషాను చంపేద్దాం అనుకుంటున్నాడు. ఆ ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. వాడు బయటకు చూసేసరికి సిరియా రాజు సైన్యమంతా ఎలీషా చుట్టుముట్టేస్తుంటే చూసి భయపడి, అయ్యా గురువు గారు, దైవజనుడా, మన ఏలినవాడ, మన చాలా ప్రమాదములు ఉన్నాము. ఇగో గుర్రాలు, రథాలు, సైన్యము మనమున్న పట్టణం చుట్టుముట్టేసినాయి అనంటే ఎలీషా ఏం బెంబేలెత్తిపోలేదు. ఎలీషా ఏమన్నాడంటే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడు కండ్లు తెరువునాయినా అని ప్రార్థన చేస్తే, అమ్మ వింటున్నారా? ఇప్పుడు దేవుడు అతని కళ్ళు తెరవగానే
వీడు అంటే ఆ పనివాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. వారి సైన్యము కంటే విస్తార సైన్యం, అది దేవదూతల సైన్యం చూడగానే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు ఎలా కావలి ఉండి రక్షిస్తాయో. దేవుని స్తోత్రం చెబుదామా? అందుకని ఇది ఏమనిచ్చినంటే సహాయాలు పంపించునిచ్చిన, దూతల ద్వారా సహాయం. నా ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, దేవుని దూతల ద్వారా దేవుడు తన పిల్లలకు సహాయాలు అందిస్తుంటాడు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన సహాయాలు అందుతూ ఉంటాయి. ఇక్కడ విషయం చెప్పనా, మీ వైపు సంగతి తెలియదు, ఉప్పాడ సంగతి నాకు తెలియదు, అమీనాబాద్ సంగతి నాకు తెలియదు, కానీ మా వైపు కొంతమంది ఏదైనా పని మీద బయటకు వెళ్లే ముందు చక్కగా వాక్యం చదివేసుకుని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్లే ముందు వారి ప్రార్థనలు అంటారు, ప్రభువా మేము బయటికి పని మీద వెళ్తున్నాము, నీ బంగారు దూతలు కాపలా పెట్టు నాయన అంటారు. చెప్పండి, ఏమి దూతలంట? నా ప్రార్థన నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రార్థనే. బంగారు దూతలు ఏంటి? దేవుని దగ్గర బంగారు దూతలు, రాగి దూతలు, వెండి దూతలు, కర్ర దూతలు, కంచు దూతలు, మట్టి దూతలు, ఇనుప దూతలు ఉన్నాయి. దేవదూతలు అంటే స్పిరిట్ బీయింగ్స్ కదా, మా వాళ్ళంటే బంగారు దూతలని ప్రార్థన చేస్తారు అని అనుకునేవాడిని. పోనీ దేవతలను గౌరవించి బంగారు దూతలు అన్నారులే అని అనుకుందాం కొద్దిసేపటికి. మొత్తానికి బయటికి వెళ్ళారు. ఏ లారీయో, ఏ బస్సో, ఏ కారో, ఏ స్కూటరో తగిలినట్లుగా జుమ్ అంటే వెళ్ళిపోయింది పక్క నుంచి. సరే, ఎవరు కాపాడారు? దేవా, ఆ స్కూటర్ గుద్దేయలసింది, ఈ కారు గుద్దేయలసింది, నువ్వు దూతలతో కాపాడావు, నీకు వందనాలు నాయనా అని తలపైకెత్తే దేవుని స్తోత్రం చెప్తారనుకుంటున్నారు వీళ్ళు? ఉత్తుదే. ఇప్పుడు తలపైకెత్తే స్తోత్రం చెప్పరు, సట్టుకున్న బొత్త తీసి అనుకుంటారన్నమాట. ఎందుకని గుండె మీద ఉమ్మేసుకుంటున్నారంటే అది గుద్దేలుగా చావలేదు, ఇప్పుడు గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది, పరిపెట్టుకుని చచ్చిపోతానన్న భయం. చూసారు, ఇంట్లో ఏం ప్రార్థన చేశారో అది అనుభవంలోకి వచ్చిందంటారా? దేవుడు చేస్తున్నాడు పని, కానీ గ్రహించం మనం. నా ప్రియ సోదరి స్నేహితులారు వినండి, విశాఖపట్నం ఆటో నగర్ లో ఒక రాజుల కుటుంబం ప్రభు నమ్మారు. అమ్మ ప్రభు నమ్మింది, వాళ్ళ పెద్ద కూతురు వల్ల ఇంటికి సువార్త వచ్చింది, వాళ్ళ చక్కగా ప్రభుని వెంబడిస్తున్నారు. ఆ కారణం చేత విశాఖపట్నం గాజువాక దగ్గర ఆటో నగర్ లో చిన్న తాటాకులు ఇల్లు ఉండేదంట వాళ్ళకి ఆరంభంలో. వీళ్ళు యేసు ప్రభు నమ్మారు. వీళ్ళ మీద ఏదే చెయ్యాలని కొంతమంది పోకిరి కుర్రోళ్ళు, ఆకతాయ కుర్రోళ్ళు వాళ్ళ తాటాకుల ఇల్లును కాల్చేద్దాం అనుకున్నారట. వాళ్ళొక రాత్రి కిరసనాయిలు, తర్వాత మ్యాచ్ బాక్స్, అది అగ్గిపెట్టి పట్టుకుని వస్తే వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు అనిపించిందంట. తెల్లగా తిరుగుతున్నట్టు అనిపిస్తే వీళ్ళు హడిలిపోయి వెనకపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రసాద్ అని ఒక ఆయన ఉంటారని అడిగారంట, ప్రసాదు మీరు రాత్రి మీ ఇంటి చుట్టూ ఎవరిని కాపలా పెట్టారంటే, మేమే పేదాళ్ళం, మేమని కాపలా పెట్టాం అని అంటే, లేదు మన వాళ్ళు కొంతమంది మీ మీద కోపంతో మీరు యేసు ప్రభు నమ్మారని మీ ఇంటి చుట్టూ వస్తే మీ ఇంటి చుట్టూ ఎవరో తిరగడం చూసి భయపడి పారిపోయామరా మేము రాత్రి. తెలియదు ఇంటోళ్ళకి. దేవుడు తన దూతల చేత ఇచ్చే సహాయాలు చాలాసార్లు తెలియదు, కానీ ఒక విషయం అయితే నిజమని ఏంటో తెలుసండి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం ప్రియులారా. కనుక ప్రియులారా, ఇది ఏమినిచ్చినంటే ఇది సమాధానపరచునిచ్చిన, ఇది సంపదలు అందించునిచ్చిన. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ బాలుడు సమాధానపరచడానికి వచ్చాడు, ఈ క్రిస్మస్ బాలుడు సహాయాలు అందించడానికి వచ్చాడు. ఇవ్వండి, నిన్ను మతం పెట్టాను, నా మతంలోకి రండి అని పిలిచేవాడు కాదు ఈయన. నేను రాజకీయ పార్టీ పెట్టా, నా పార్టీలోకి రండి, నాకు ఓట్లేయండి అని పిలిచేవాడు కాదు ఆయన. నేను వ్యాపారం పెట్టాను, నేను తయారు చేసిన ప్రోడక్ట్ కొనుక్కోండి అని పిలవడానికి వచ్చినోడు కాదు ఈయన. అర్థమవుతుందా ప్రియులారా? ఈయన ఎవరంటే సమాధానపరచువాడు, సహాయాలు అందించేవాడు. రెండు చెప్పాను, మూడో చెప్తాను రండి. ఏమినిచ్చినది ఈ క్రిస్మస్ నిచ్చిన? ఏమినిచ్చినది ఈ క్రిస్మస్ బాలుడు నిచ్చినగా తన గురించి తాను చెప్పుకున్నాడు. ఏమినిచ్చిన ఈయనంటే తర్వాత చెప్తాను. 13వ వచనం నుండి చదివితే సంపదలు అందించునిచ్చిన. చెప్పండి, ఏమిచ్చి? సంపదలు అందించునిచ్చిన
ఏమి సంపదలో చెప్తాను చూడండి ప్రియులారా. 28వ అధ్యాయం 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా అంటే నిచ్చెనక పైగా యాకోబుతో అంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకురేణు వలె అవుతాడు. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలంగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును అన్నాడు. ఈ 2 వచనాల్లో ఒక సంపద ఆ నిచ్చెన మీద నుంచి వచ్చేస్తుంది. ఆ సంపద పేరేంటనంటే దేవుని వాగ్దాన సంపద. ఇది శాశ్వత సంపద అండి. మన సంపాదించుకున్న భూములు, మన కట్టుకున్న అంతస్తులు, మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్సులు కొంతకాలాన్ని తరిగిపోవచ్చు. కానీ దేవుడిచ్చిన వాగ్దానములు ఇవి శాశ్వత వాగ్దానాలు. ఇది శాశ్వత సంపద. ఇది వాగ్దానాల ఐశ్వర్యం. అందుకని ప్రియులారా, కొంతమంది దేవుని వాగ్దానాల్ని ఐశ్వర్యములాగా చూసుకుని బతికినోళ్ళు నేను ఎరుగుదును. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు, దేవుని వాగ్దానాలే మన ఐశ్వర్యం అని, వాగ్దానం పొందండి, వాగ్దానం చేపట్టండి, వాగ్దానం పట్టుకొని బతకండి అని అంటే, ప్రియులారా, వాగ్దాన పత్రాలు తీయడం మొదలెట్టాక ఇలాంటివి ఇందులో వాగ్దానం ప్రార్థన చేసుకుని స్వతంత్రించుకోవడం చేత కాలేదు. కానీ అప్పుడప్పుడు వాగ్దాన పత్రం తీసి పెట్టి బైబిల్లో ఇందుకున్నాయి. ఆ బైబిల్లో వాగ్దానాలు అదొకటే వాగ్దానమా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, అమూల్యములను అత్యధికములైన అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడంట మనకు. ఈ లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని మన దేవుని స్వభావంలో పాలివారం అవ్వడానికి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. అది ఐశ్వర్యం. ఈ రోజున దేవుని పిల్లలం ఈ వాగ్దానాల ఐశ్వర్యం కొరకు ఆరాటపడడం లేదు. ఇంటనకాల 3 ఎకరాలు ఉండాలి, ఇల్లు 3 అంతస్తులు ఉండాలి, ఇంటి ముందు కారు ఉండాలి, బ్యాంకులో లక్షలు ఉండాలి. ఇదే ఐశ్వర్యం అనుకుంటున్నాం. ఈ ఐశ్వర్యాలు ఉండొచ్చు, వాడుకుందాం. వాని అవి శాశ్వతమైన ఆశీర్వాదం అయితే కాదు, అవి శాశ్వతమైన ఐశ్వర్యం అయితే కాదు. ఈ రోజు ఉంటే అవి కూర్చుని తింటే అవి తరిగిపోతాయి. కానీ దేవుని యొక్క వాగ్దానాల ఐశ్వర్యం దేవుని స్తోత్రం చెబుదామా? యాకోబుకి నిచ్చెన మీద నుంచి అమ్మ వింటున్నారా, దేవుని వాగ్దాన సంపద వచ్చేస్తుంది. 1. 2 చెప్తాను చూడండి. మరో సంపద 10 చూడండి. ఆదికాండం 28:15 ఇలా ఉంది, ఇదిగో నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పగా, తోడై ఉంటాను విడవను అంటూ ఇదేం ఐశ్వర్యం అంటే దేవుని సన్నిధి సంపద. యాకోబు, నువ్వెక్కడికెళ్తే అక్కడ నీకు తోడుకుంటా, నిన్ను విడవను ఎడబాయను. ఇది దేవుని యొక్క సన్నిధి ఐశ్వర్యం. ప్రియులారా, అది అర్థమైన శాంజే వేదాలన్న గారు పాట రాశారు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట యేసయ్యా, నీ చాలయ్యా, నీ నీడ చాలు, ఏమైనా పర్వాలా, నీ తోడుంటే చాలు. ఇది దేవుని సన్నిధి ఐశ్వర్యం, దేవుని యొక్క వాగ్దానాల ఐశ్వర్యం, దేవుని సన్నిధి ఐశ్వర్యం ఈ నిచ్చెన మీద నుంచి యాకోబుకు వచ్చేస్తున్నాయి. అదండి క్రిస్మస్ వ్యక్తి యొక్క ఔన్నత్యం. ఆయన సమాధానపరచువాడు, ఆయన సహాయాలు అందించేవాడు, ఆయన సంపదలనిచ్చేవాడు. 2 సంపదలు చెప్పా. మరో సంపద ఏంటనంటే ఇక్కడ ఆయన అన్నాడు, చూడండి నేను చదువుతున్నాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు అన్నాడు. ఇది దేవుని కాపుదల సంపద. గాడ్స్ ప్రామిసెస్ అది ఒక రిచెస్, గాడ్స్ ప్రెజెన్స్ అది ఒక రిచెస్, గాడ్స్ ప్రొటెక్షన్ అది ఒక రిచెస్. ఇవన్నీ ఐశ్వర్యాలు, వాగ్దానాలు, దేవుని యొక్క ప్రియులార సన్నిధి, దేవుని కాపుదల. ఈ 3 ఐశ్వర్యాలు ఆ నిచ్చెన మీద నుంచి యాకోబుకు అనుగ్రహించబడతా ఉన్నాయి. 2000 సంవత్సరాల కిందట ప్రపంచపు నడిబొడ్డున బిత్లేమనే కుగ్రామంలో కన్నీమరియక పుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల శాలలో పశువుల తొట్టెలో పెట్టబడిన ఆ చిన్న పిల్లాడు
నీ కొరకు వేయబడిన కృపానిచ్చెన, నీ కొరకు నా కొరకు వేయబడిన కృపానిచ్చెన. ఆయన ద్వారా సంపదలున్నాయి, మన సహాయాలున్నాయి, ఆయన ద్వారా మన సమాధానం ఉంది. ఆయన నీకు అర్థమయ్యాడా? ఇందాకే చెప్పా, అర్థమైతే ఆయనకు విశిష్టమైన వ్యక్తి. నీవు అర్థం చేసుకోకపోతే నీకు ఆయన వివాదాస్పదమైన వ్యక్తి. అర్థం చేసుకుంటే విశిష్టమైన వ్యక్తిని ఆరాధిస్తావు, అది నీ క్రిస్మస్. అర్థం కాకపోతే వివాదాస్పదమైన వ్యక్తిగా ఎంచుతావు, అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగతం. నీ ఆలోచన, నీ సామర్థ్యం, నీ తెలివితేటలు, నీ మనసును పొదిలి పెట్టుకొని ఆలోచించి గ్రహించుకుంటే, ఈ రాత్రి యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, నీకు మంచి క్రిస్మస్ వేడుక ఇవ్వండి. జాయ్ ఇన్ జీసస్ సోల్ నీకు ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, టైం అయిపోయింది గనక. మొదటి మాట వింటున్నారా? కలగని యవ్వనస్తుడు. రెండో మాట కలలో కనబడిన యేసు. మూడో మాట చెప్తాను వినండి. కలగనిన తరువాత యవ్వనస్తుడు క్రిస్మస్ చేసుకుంటున్నాడు. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అరవడం కాదు. ఎవడో తమ్ముడు పల్లి గట్టిగా అరిచాడు అక్కడి నుంచి. మనకి అరుపులు ఎక్కువైపోయాయి. అరుపులు కరుపున్నాయి కానీ ఇంకా ప్రయోజనం కనబడ్డంలా. ఈ అరుపులు కాదండి క్రిస్మస్. అమ్మ వింటున్నారా? కేకలు కాదు, కేకు కాదు. అమ్మ వింటున్నారా? చుక్క కాదు, చెట్టు కాదు. వింటున్నారా లేదా మీరంతా? తాత కాదు, గొర్రెల కాపర్లు కాదు. ఇవన్నీ పెట్టారు, ఏదో చెబుతున్నారు, దాని గురించి చెప్పనివ్వండి. నేను దాన్ని విమర్శించడం లేదు, వ్యతిరేకించడం లేదు. కానీ రియల్ క్రిస్మస్ ఎవరైతే పుట్టారో ఆయన అర్థం చేసుకుని మనం ఎలాంటి క్రిస్మస్ అనుభవాలకు రావాలో అది వదిలేస్తున్నాం. ఈ అమీనాబాద్ లో జాయ్ ఇన్ జీసస్ వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ లో నిజమైన క్రిస్మస్ ఏంటో ఎలా చేసుకున్నాడో. క్రిస్మస్ పెళ్లి కాని యవనస్తుడు, ఇంకా పెళ్లి కూడా కాల, అతని క్రిస్మస్ ఎంత బాగుందో ఒక 3 మాటలు చూపిస్తాను రండి. మొదటి మాట ఆదికాండం 20 అధ్యాయం 16 వచనం చదువుతున్నాను, 17 వచనం చదువుతున్నాను. చూడండి. ఆదికాండం 28 అధ్యాయం 16, 17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి, అంటే తెలివచ్చేసింది, లేచిపోయినాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు అది నాకు తెలియకపోయినని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమన్నాడు. క్రిస్మస్ అంటే దేవునికి భయపడ్డం. క్రిస్మస్ అంటే తాగి తందనాలు తొక్కడం కాదు, దేవుని భయం లేకుండా. క్రిస్మస్ అంటే పిచ్చి పిచ్చి అపవిత్రమైన కార్యాలు చేయడం కాదు. క్రిస్మస్ అంటే ఆలకిస్తున్న క్రిస్మస్ అంటే దేవునికి భయపడ్డాం. మీకు మంచి విషయం చెప్పనా? ఎవరు దేవునికి భయపడతారో వాళ్ళు పాపం యుద్ధ నుంచి పారిపోతారు. ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చింది అంటే, ఆలకిస్తున్నారా ప్రియుల, దేవుని భయం వచ్చేసింది. దేవునికి భయపడిన అబ్రహాము భూమి మీద సమస్త జనులకు ఆశీర్వాదంగా మారిపోయాడు. ఆదికాండం 22 అధ్యాయం 12 వచనంలో ఉంటుంది. దేవుడు అన్నాడు, అబ్రహాము, ఇందువలన నువ్వు దేవునికి భయపడవాడు అని నాకు కనబడుచున్నది. అలా దేవునికి భయపడిన అబ్రహాము భూమి మీద సకల ఆశీర్వాదం అయిపోయాడు. అలాగనే యోసేపు ఇలాగన్నాడు, నేను దేవునికి భయపడవాడను అన్నాడు. ఆదికాండం 43 అధ్యాయం మళ్ళీ 12 వచనంలో యోసేపు అలాగ దేవునికి భయపడి ఆ కరువు దినాలలో పోషించే పోషకుడుగా మారిపోయాడు. అపోస్తలుల కార్యం 10:22లో కొర్నేలి దేవునికి భయపడ్డాడట. కొర్నేలి దేవునికి భయపడి కుటుంబంలో ఉన్న అందరికీ రక్షణ భాగ్యాలు తీసుకుని వచ్చాడు. దేవునికి భయపడి వాళ్ళు బాగుపడతారు, అనేకులు బాగుపరుస్తారు. దేవునికి భయపడి ఆశీర్వదించబడతారు, అనేకులు ఆశీర్వాదకరంగా మారిపోతారు. క్రిస్మస్ అంటే దేవుని భయములోనికి వచ్చుట. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎడల భయం పుడుతుందా లోపల? దేవునికి భయపడే మనుషులమేనా? అయితే మన క్రిస్మస్ ఈ రాత్రి. దేవునికి భయపడకుండా బ్రతుకుతుంటే నువ్వు ఊరికే కేకలేస్తున్నావు, కేకు తిన్నావు, తాతను పెట్టావు, చుక్కను పెట్టావు, చెట్టును పెట్టావు, అసలు వదిలేశావు.
అసలైన వదిలిపెట్టేసుకున్నావు. ప్రభువా, ఇగో నువ్వు నా ముందు సాక్షాత్కరించుకున్నావు, నా ముందు నువ్వు ప్రత్యక్షమైనావు, నువ్వు నిచ్చెన బట్టి వాడవని నాకు ఈ రాత్రి స్పష్టంగా అర్థమైపోయింది గనక ప్రభువా, నీ భయము నాలో పుట్టించవా. నీకు భయపడి నేను క్రిస్మస్ చేసుకోవాలి రాత్రి. ఒకటి. రెండో సంగతి చెప్తాను చూడండి, అక్కడే రాసి ఉంది. ఇలా 18 వచనం చదువుతున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు ఆ స్థలమునకు బేతి అని పేరు పెట్టాడు. అయితే మొదట ఊరి పేరు లూజు. లూజ్ అనే మాటకు అర్థం ఏంటంటే వేరుగా ఉన్నది అని అర్థం. వేరుగా ఉన్నది. బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. అనగా ఇల్లు. ఎల్ అనగా దేవుడు, దేవుని ఇల్లు. యాకోబు అంటున్నాడు, ఇంతవరకు నా బతుకు లూజే. దేవుని ప్రేమకు వేరుగా బతికా, దేవుని ఏర్పాటుగా వేరుగా బతికా, దేవుని సంకల్పాలు వేరుగా జీవించా. కానీ ఇప్పుడు నేను క్రిస్మస్ అనుభవంలోకి వచ్చాను. ఇప్పుడు దేవుని ఇంటిలోనికి నేను వచ్చేస్తున్నాను. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రిస్మస్ అంటే దేవుని ఇంటిలోనికి వచ్చేయడం, దేవుని కుటుంబంలోనికి వచ్చేయడం, అది క్రిస్మస్. ఇప్పుడు అడుగుతున్నా, దేవుని ఇంట్లోనికి వచ్చావా? మారు మనసు పొంది, రక్షింపబడి, బాప్తీసం పొంది దేవుని సంఘం అనబడిన దేవుని ఇంట్లో నువ్వు ఒక వ్యక్తి అయ్యావా? చెల్లెలా, తమ్ముడా అనేది నా ప్రశ్న. ఇంకెక్కువ చెప్పలేను, టైం అయిపోతుంది గనక. దేవునికి భయపడ్డం క్రిస్మస్, దేవుని ఇంటిలోనికి వచ్చేయడం క్రిస్మస్. మూడో మాట చెప్పి ముగింపుకు వస్తాను చూడండి. మూడవ మాట 22వ వచనంలో ఉంది. ఆదికాండం 28:2 చూడండి ఏమంటున్నాడో యాకోబు. మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరి నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అప్పటికేమీ లేదు ఇవ్వడానికి. నేను వెళ్తున్నాను కదా దేవా, నేను మళ్ళీ వస్తాను, నేను దశంభాగం ఇక్కడ చెల్లించుకుంటానని దేవునికి సమర్పించుకునేవాడు అయ్యాడు. క్రిస్మస్ అంటే దేవునికి సమర్పించుకొనుట. జ్ఞాపకం చేయనా? క్రిస్మస్ అంటే దేవునికి సమర్పించుకొనుట. కన్య మరియ తన కడుపును సమర్పించుకుంది. అరే, భర్త లేకుండా ఆడిపోసుకున్న సమాజం మధ్యలో ఆ పొట్టలో యేసుకు అవకాశం ఇచ్చి లోకరక్షకుడిని అందించింది. తన గర్భాన్ని ఆమె సమర్పించుకుంది. యోసేపు, ఒరే పెళ్లి కాకముందే గర్భవతి అయింది, దాంతో నీకేంట్రా జీవితం అని మనుషులు ఆడిపోసుకుంటుంటే తన గౌరవాన్ని సమర్పించుకొని అవమానం పొంది యేసును సంరక్షించాడు యోసేపు. ఆవిడేమో తన గర్భాన్ని సమర్పించుకుంటే ఈయనేమో తన గౌరవాన్ని సమర్పించేసుకున్నాడు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఒక ఆయనేమో బంగారం సమర్పించాడట. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? ఆయన రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని. మరొక ఆయన సాంబ్రాన్ని అర్పించాడట. ఎందుకంటే ఆయన యాజకుడని. మరొక ఆయనేమో బోలం అర్పించాడట. ఎందుకంటే అని. క్రిస్మస్ చుట్టూ సమర్పణ లేనండి. ఈ క్రిస్మస్ లో ఇప్పుడు యాకోబు అంటున్నాడు, దేవా ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నేను వెళుతున్నాను, నువ్వేదైతే నువ్వు నాకు ఇస్తావో నేను మళ్ళీ వచ్చి దాని దశంభాగం చెల్లించి నేను ఈ స్థలములో మందిరం ఏర్పాటు చేసి నేను పూజించుకుంటానయ్యా అంటున్నాడు. క్రిస్మస్ అంటే సమర్పించుకోవడం. ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట, ఏమి సమర్పిస్తావు? నీ వెండి ఆయనకు అవసరం లేదు, నీ బంగారం ఆయనకు అవసరం లేదు, నీ వస్తువులు ఆయనకు అవసరం లేదు, నీ వస్త్రాలు ఆయనకు అవసరం లేదు, నీ నివాసం ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసింది నీ హృదయములో కాసంత చోటు. నీ హృదయములో కాసంత చోటు. నీ హృదయంలోని చోటిస్తే నీ జీవితం మీద ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేస్తే నీ జీవితం ఇదివరకు ఉన్నట్లుగా ఉండదు. దొంగల పురుగు లాంటి నీవు సీతాకోక చిలుకులాగా మారుతావు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు అంటే మతం పెట్టడానికి, ఒక రాజకీయ పార్టీ స్థాపించడానికి రాలా, ఒక ఉద్యమాన్ని నడిపించడానికి రాలా, లేక వ్యాపారం స్థాపించడానికి రాలా. గొంగల పురుగుల లాంటి మానవ జాతికి సీతాకోక చిలుకుల్లాగా చేయడానికి వచ్చాడు ఆయన. అయితే ఈ రాత్రి వేళ నిజమైన క్రిస్మస్ అనుభవిస్తావా తమ్ముడు?
నిజమైన క్రిస్మస్ అనుభవిస్తారా అక్కగారు? అలా అయితే దేవునికి భయపడు, అలా అయితే దేవుని ఇంటిలోనికి వచ్చేయి, అలా అయితే దేవునికి సమర్పించుకో. మీకు ఓపుకుంటే ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఓపిక తీసుకోండి. ప్రతి క్రిస్మస్ లో 3 రకాల మనుషులు ఉంటారు. ప్రతి క్రిస్మస్ ఉంటారు. ఆయన పుట్టినప్పుడు ఉన్నారు, ఈ రోజు వరకు ప్రతి క్రిస్మస్ ఉన్నారు, ఈ రోజున ఉప్పాడలు అమీనాబాద్లు ఈ క్రిస్మస్ లో కూడా ఉంటారా 3 రకాల మనుషులు. మొదటి రకం మనుషులు ఎవరు అంటే, సత్యం వారి ముందుకొస్తే దాన్ని చంపేసి సమాధి చేద్దాం అనుకుంటారు. ఆ మొదటి క్రిస్మస్ లో హేరోదు ఈ కోవగా చెందిన వాడే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించడానికి వచ్చాము అని అంటే ఆ యేసును చంపిద్దామనుకున్నాడు. హేరోదు అంటే వాడు. ఈ రోజున ప్రతి క్రిస్మస్ లో హేరోదులు ఉంటారు. వీళ్ళు సత్యాన్ని ప్రతిఘటించే వాళ్ళు, సత్యాన్ని అన్వేషించరు, సత్యాన్ని ఆలోచించరు, సత్యాన్ని అభినందించరు, సత్యాన్ని అన్వయించుకోరు, సత్యాన్ని అభ్యాసం చేయరు, సత్యాన్ని చేద్దామనుకుంటారు, సత్యాన్ని సమాధి చేద్దామనుకుంటారు. ప్రతి క్రిస్మస్ లో ఉంటారు, ఈ క్రిస్మస్ లో కూడా ఉండే ఉంటారు. రెండో రకం సత్యం వాళ్ళ ముందుకు వస్తే తటస్థంగా ఉంటారు. ఆ రోజున హేరోదు అంటున్నాడు, ఒరే బాబు వీళ్ళెవరో వచ్చారు, యూదుల రాజు ఎవడో పుడతాడంట, ఎక్కడో చెప్పండి అంటే, అదెంతసేపు ఎట్లా చెప్తామండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటుంది, బెత్లెహేములో పుడతాడు అని చెప్పారు. కానీ ఒక్కడు అడుగులైన బెత్లెహేములో పడ్డాయా? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు బెత్లెహేములో పుడతాడని తెలుసు, పుట్టాడని వాళ్ళంత దూరం ప్రయాణం చేసి వచ్చారు, ఎక్కడ పుడతాడో చెప్పారు కానీ గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి, మాకు వివరాలు మాకు తెలుసు, దాని భాష్యం మాకు తెలుసు అని చెప్పారు కానీ యెరూషలేము నుంచి బెత్లెహేము వరకు ఒక్కడ అడుగేలా. వీళ్ళని బైబిల్ ఏమంటుందో చెప్పనా? వేషధారుడు అంటుంది. తటస్థంగా ఉండేవాళ్ళు, సత్యం వాళ్ళు ముందుకు వస్తే తటస్థంగా ఉంటారు. వేషధారులు వీళ్ళు ఈ క్రిస్మస్ లో కూడా ఉండే ఉంటారు. ఇంత వాక్యం మాట్లాడబడినా హృదయాన్ని మెత్తం చేసుకుని వారి హృదయాలు దేవునికి ఇచ్చి నిజమైన క్రిస్మస్ ని అనుభవించరు గాని ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. ఇవి మాకు తెలియవా అంటారు. మళ్ళీ బైబిల్ తెలుసు, పాటలు తెలుసు, ప్రసంగాలు తెలుసు, సేవకులు తెలుసు, అందరూ తెలుసు. ఎందుకు అన్ని తెలిస్తే ఏ లాభం? బతుకులోకి ఏమీ రాదు. వీళ్ళు వేషధారులు ఈ క్రిస్మస్ లో కూడా ఉండే ఉంటారు, అలాగే వెళ్ళిపోతారు వాళ్ళు. మూడో రకం ఉంటారు క్రిస్మస్ లో, వారెవరంటే సత్యం వాళ్ళ ముందుకు వస్తే అన్వేషిస్తారు, అన్వేషించి సత్యం దగ్గరకు వచ్చి సాగిలపడి ఆరాధిస్తారు, సత్యానికి వారి కలిగి ఉన్నదేదో సమర్పించుకుంటారు. వారికి బైబిల్ పెట్టిన పేరు జ్ఞానులు అంది. క్రిస్మస్ లో ఆ రోజు జ్ఞానులు ఉన్నారు, ఈ రోజు జ్ఞానులు ఉంటారు. క్రిస్మస్ లో ఆ రోజున శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, ఈ రోజున శాస్త్రులు పరిచయాలు లాంటి వాళ్ళు ఉంటారు. క్రిస్మస్ లో ఆ రోజున హేరోదు ఉన్నారు, ఈ రోజు క్రిస్మస్ లో కూడా హేరోదు లాంటి వాళ్ళు ఉంటారు. నా ప్రియమైన అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, మన సత్యాన్ని ప్రతిఘటించి హేరోదు లాంటి వారిగా వెళ్ళొద్దు. సత్యానికి తటస్థంగా ఉండి వేషధారుని శాస్త్రుల్లాగా పరిచయంలాగా ఇంటికి వెళ్ళొద్దు. సత్యం మన ముందుకు వచ్చినప్పుడు జ్ఞానుల వలె సత్యాన్ని ఆలోచిద్దాం, అన్వేషిద్దాం, అర్థం చేసుకుందాం, అవగాహన పొందుదాం, ఆరాధిద్దాం, అర్పించుకుందాం. అప్పుడు క్రిస్మస్ లో మన జ్ఞానులమై మనం దీవించబడతాం. ఎందుకంటే ఏం చెప్పను, జాయ్ ఇన్ జీసస్ వారు అంటున్నారు, ఈ క్రిస్మస్ లో మీరు హేరోదుల్లాగా మిగిలిపోతారా? ఈ క్రిస్మస్ లో వేషధారులైన శాస్త్రులు పరిచయంలాగా మిగిలిపోతారా? లేక ఈ క్రిస్మస్ లో మీరు జ్ఞానులై మీరు ఇంటికి వెళతారా? ఇంతకంటే చెప్పేదానికి ఏమీ లేదు. ఒకసారి సమాప్తి చేస్తాను, వినండి ప్రియమైన స్నేహితులారా. కలగనిన యవనస్తుడని యాకోబు అంధకారములో ఉన్నాడు, దేవుని ప్రేమని ఎరగక, దేవుని ఏర్పాటులోనికి రాక, దేవుని ఉద్దేశాల కొరకు బ్రతక్క అగ్నిగుండం వైపు అడుగులేస్తున్నాడు. చివరగా అంతమైపోతానని భయముతో ఉన్నాడు. అయితే ఆ నిచ్చెన వచ్చింది కలలో, అది సమాధానపరచునిచ్చిన, సహాయాలు అందించునిచ్చిన, చివరగా అది సంపదలు అందించునిచ్చిన
అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు దేవునికి భయపడిన వాడై, దేవుని ఇంటిలోనికి వచ్చిన వాడై, దేవుని సమర్పించుకున్న వాడై నిజమైన క్రిస్మస్ ను చేసుకొని చరిత్రలో నిలిచాడు. ఈ యవనస్తులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ లో ఉదయం ఒక యవనస్తుని గురించి చెప్పాను, ఈ రాత్రి మరొక యవనస్తుని గురించి చెప్పాను. ఈ రాత్రి ఆ యవనస్తులతో కలిసి నేను నిజమైన క్రిస్మస్ చేసుకోవాలి, దేవునికి భయపడతా, దేవుని ఇంట్లోనికే చేరుకుంటా, దేవునికి నన్ను సమర్పించుకుంటా. క్రిస్మస్ లో నేను హేరోదు లాంటి వాడిని అవను, క్రిస్మస్ లో నేను శాస్త్రుల పరిశీలన లాంటి వాడిని అవను, క్రిస్మస్ లో నేను జ్ఞానినవుతాను అనుకుంటే ఈ రాత్రి ఒక తీర్మానం చెయ్యి. నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానాలు పొందు, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడు, ఆ ప్రభు నీ హృదయంలో పుట్టడానికి కాసింత చోటివ్వు, నీ బ్రతుకులో ఏలుబడి చేయడానికి అవకాశం ఇవ్వు. నీ దిశ నీ దశ రెండో మార్చి నేను అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మారుస్తాడు.